కలికాలం అంటే కలిసొచ్చే కాలమే కానీ కలికాలం కాదని చెప్పండి. మీరో ముగ్గురికి చెప్పండి, వాళ్ళో ముగ్గురికి చెప్తారు, వాళ్ళో ముగ్గురికి చెప్తారు. అది కలికాలం కాదు, ఇది కలిసొచ్చే కాలం అని నిరూపించాలి. మానవత్వంని చాటండి. ఎక్కడ పోతుందన్న మీరు నేర్చుకున్న స్కూళ్ళలో మంచితనం, మానవత్వం ప్రజల్లో ఎక్కడ పోతుంది? ఇప్పుడు మీ చెల్లైతే రోడ్డు మీద అలాగే వదిలేస్తారా? మీ తల్లైతే వదిలేస్తారా? మీరు ఎంతో జాగ్రత్తగా చూస్తారు. మరి వేరే పక్కింటి అమ్మాయో ఎవరింటికి ఎవరికో పుట్టిన పిల్ల కాదా అన్న? ఒక అమ్మకి ఒక నాన్నకి పుట్టిన ఆమెనే కదా. నీకు సొంత చెల్లి కాకుండా కూడా చెల్లి లాంటిదే కదన్న, ఎవరికోనైతే చెల్లే కదా. మరి ఎందుకు అలా అనుకుంటలేరు ఈ సమాజం? ఒక ఆడది రోడ్డు మీదకి వస్తే అట్లా చూపులేంది, కామెంట్స్ ఏంది, ఇవన్నీ ఏంది? దాని మీద యాసిడ్ దాడులు ఏంది, చంపేయడం ఏంటి, ఎత్తుకోవడం ఏంటి? ఇదంతా ఏందన్న? ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు అమ్మ నాన్నకు పుట్టిన వాళ్ళే కదా. మీకు ఒక చెల్లి ఉంటుంది, మీకు ఒక అక్క ఉంటుంది కదా. ఆలోచించండి. కలికాలం అంటే కలిసి వచ్చే కాలమే కానీ కలికాలం కాదని మీరు కూడా ఇంకా తప్పులు చేయకండి అన్న. చాలు ఇక ఆపేయండి ఇంతటితో. మంచి లైఫ్ లీడ్ చేయండి.